హెడ్లైన్స్. మేయర్లు, చైర్మన్ల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి అన్న సీఎం. కోటప్పకొండలో మహాశివరాత్రి, భక్తుల రద్దీతో స్తంభించిన ఘాట్ రోడ్. అజిత్ పవార్ మృతి, వెలుగులోకి మరో వీడియో. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ వివరణ. తోరూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ఐ మాజీ మంత్రి ఎర్రబెల్లి. బీఆర్ఎస్ కౌన్సిలర్ అదృశ్యం, కుటుంబ సభ్యుల ఆవేదన. విద్రా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ స్నేహ గౌడ్. వెల్కమ్ టు విద్రా న్యూస్. టుడేస్ మార్నింగ్ బులెటిన్. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. మేయర్లు, చైర్మన్ల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి అన్న సీఎం. కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్ పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో మంత్రులతో సీఎం రేవంత్ జామ్ మీటింగ్ నిర్వహించారు. మేయర్లు, చైర్మన్ ఎన్నికపై రేవంత్ దిశానిర్దేశం చేశారు. మేయర్లు, చైర్మన్లు ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి. హాంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పైచేయి సాధించాలి. ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎక్స్ అఫిషియో ఓట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్వతంత్రులు, ఇతర పార్టీలు, కౌన్సిలర్లు వస్తే చేర్చుకోవాలి అని ఆదేశాలు ఇచ్చారు. కోటప్పకొండలో మహాశివరాత్రి, భక్తుల రద్దీతో స్తంభించిన ఘాట్ రోడ్. మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని కోటప్పకొండ కోటేశ్వర స్వామి ఆలయానికి భారీగా తరలివచ్చారు. దీంతో ఘాట్ రోడ్ లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇబ్బందులు పడ్డారు. దర్శనం అనంతరం కొండ దిగేందుకు బస్ల కోసం భక్తులు ఎగబడ్డారు. ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ నియంత్రణలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి లేదా అనుమానం గమనించిన వెంటనే సిబ్బందికి తెలియజేయాలి. అందరూ ఫేమస్ అయిపోతారు. అలా అజిత్ పవార్ మృతి, వెలుగులోకి మరో వీడియో. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బారామతిలో విమానం కూలిన వెంటనే సమీప గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అంతలోనే ఓ భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ వీడియోపై అధికారులు ఇంకా స్పందించలేదు. కాగా విమాన ప్రమాదం వెనక కుట్ర ఉందని ఆయన మేనల్లుడు రోహిత్ ఆరోపించిన విషయం తెలిసిందే. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ వివరణ. ఇటీవలే మీడియా చిట్ చాట్ లో నేనే రాజు నేనే మంత్రి అని సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని అని అర్థం. ఫలితాలు నా పనికి గిట్టురాయి. గెలిస్తే పొంగిపోవడం, ఓడితో కుంగిపోవడం చేయను అని అన్నారు. కాగా నల్లమల్లలో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసి వచ్చే సేవాలాల్ జయంతి నాటికి ప్రారంభిస్తామన్నారు. అక్కడే వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రయత్నం చేయాలి. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని, ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి,
నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు, మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడని పేదలు నమ్ముతారని నేను చెప్పినా. ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిన, 12 సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలనను చూసిండ్రు, 10 సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు, 2 సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు. బేరీజు వెయ్యండి, 12 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 10 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 2 ఏళ్ళ పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈరోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది. దీనివల్ల నేను విర్రవీగను, గెలిస్తే ఉప్పొంగడము, ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు. నేను అన్నీ చూసిన, జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు 20 సంవత్సరాలల్లా అన్ని హోదాలు చూసిన. కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగాలే, పేదవాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు. రాబోయే 20 సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే పనిచేస్తా, ఈ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తా. మా లంబాడ సోదరులకు అందులో ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంటుంది. మా దళితులకు ఇవ్వవలసిన గౌరవం తప్పకుండా ఇస్తాము. ఇక సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్క పుణ్యక్షేత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు. మనం ఆదిలాబాద్లో నాగోబా జాతర ఉన్నది, ములుగులో మనకు సమ్మక్క సారలమ్మ ఒక పుణ్యక్షేత్రం ఉన్నది, కానీ సంత్ సేవాలాల్ మహారాజ్ కోసము ఒక ప్రత్యేకమైన క్షేత్రం లేదు. అందుకే నల్లమల ప్రాంతానికి లక్షలాది మంది పర్యాటకులు వస్తారు. అక్కడ ఈరోజు మనము సంత్ సేవాలాల్ యొక్క పుణ్యక్షేత్రాన్ని 20 ఎకరాలు ఆల్రెడీ స్థలాన్ని సేకరించినము. ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా వచ్చే సంవత్సరం ఈ తారీఖు నాటికి అక్కడే ప్రారంభించుకుంటాము, అక్కడే కార్యక్రమం చేసుకుంటాం. అచ్చంపేట నేను పుట్టి పెరిగిన ప్రాంతం, ఆ ఏరియాలో గిరిజనులకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అందుకే సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు అచ్చంపేట అడవుల్లో ఈరోజు అక్కడికి వచ్చే మా గిరిజన సోదరులకు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చి, ఆ పైన శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోయినా, నల్లమల ఫారెస్టులో రాజీవ్ గాంధీ టైగర్లను చూడడానికి పోయినా, సంత్ సేవాలాల్ మహారాజును చూడడానికి పోయినా, మీకు అందరికీ ఒక పుణ్యక్షేత్రంగా గొప్పగా ఉండాలి అని ఈ ప్రభుత్వం 100% 20 ఎకరాలల్లో అద్భుతమైన పుణ్యక్షేత్రంగా 15 కోట్ల గిరిజనులు ఈ దేశంలో ఉన్నవాళ్ళు కానీ 40-50 దేశాలలో ఉన్నవాళ్ళు వచ్చి సందర్శించుకునే విధంగా పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేసుకుందాం. మా R&B అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, ఎంబడే వాళ్ళకి ఆదేశాలు ఇస్తా. నేను అక్కడ పోయి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి దానికి సంబంధించిన ఆర్కిటెక్ట్స్ని కల్చర్ దెబ్బతినకుండా గిరిజన సాంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నోళ్ళని కూడా. తోరూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ఐ మాజీ మంత్రి ఎర్రబెల్లి మహబూబాబాద్ జిల్లా తోరూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ దృష్టి సారించడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తోరూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, తమ సభ్యులు ఎవరు కాంగ్రెస్ లోకి వెళ్లడం లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ వార్డు సభ్యులు తమ వైపు వస్తున్నారని భయంతోనే దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. 16 మంది వార్డు సభ్యులలో తమ వాళ్ళు 9 మంది గెలిచారని, ఎక్స్ అఫిషియో ఓట్లతో కూడా కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని గెలవలేదని ఆయన పేర్కొన్నారు. తొర్రూరు పట్టణ ప్రజలందరికీ కూడా మెజార్టీ స్థానాలు 16 స్థానాలుంటే 9 స్థానాలు కూడా గెలిపి ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. పాలకుర్తి నియోజకవర్గంలో కూడా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు మెజార్టీ సర్పంచ్లను కూడా గెలిపించారు. వాళ్ళకు కూడా పేరు పేరున అందరూ కూడా నమస్కారాలు. తొర్రూరు పట్టణంలో ఒకట కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా, ఎన్ని అరాచకాలు చేసినా కూడా ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టారు. ఈ రోజు కూడా ఆ రోజు ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు, తప్పుడు వీడియోలు పెట్టారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్మలేదు.
ఇప్పటికైనా పట్టణ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికి కూడా తప్పుడు ప్రచారాలు కొంతమంది చేస్తున్నారు. మా తొమ్మండూరు కౌన్సిలర్స్ లో 2 కౌన్సిలర్స్ పోయిందని అదొక ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఏ ఎమ్మెల్సీ గాని ఏ రాజ్యసభ గాని ఓటకు ఉపయోగించుకునే అవకాశం ఉండే. ఇప్పుడో సుప్రీంకోర్టు ఆర్డర్ను ఇలా ముందట పెట్టి మా రవిచంద్ర గాని ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారికి కూడా రాకుండా చేశారు. ఇలా వరంగల్ ఎంపీ కూడా ఆల్రెడీ వరంగల్లో వాళ్ళు అప్రూవల్ చేసుకున్నారు. దాన్ని అప్రూవల్ అయిన దాన్ని మళ్ళా తొర్రూరు మున్సిపాలిటీలో పెట్టే అవకాశం కూడా లేదు. వాళ్ళ ఓటు ఎప్పుడు ఉపయోగించుకోవాలి? ఈక్వల్ ఉన్నప్పుడే. ఇప్పుడు మా 8 ఉన్నప్పుడే వాళ్ళ ఓటు సద్వినియోగం అవుతుంది. మాకు 9 ఉన్నది, మీకు 7 ఉన్నది. మీ సద్వినియోగం కావు. మీరు కావాలని ఇబ్బంది పెట్టి ఓటు వేయించుకుంటే కోర్టులో ఒక్కరోజు ఆర్డర్ వస్తుంది. 3 తప్పులు చేస్తున్నారు. ఒకటి, ఎంపీ ఆల్రెడీ వరంగల్ అప్రూవల్ అయింది. 2, మా ఎంపీలను రాజ్యసభ సభ్యులను మా ఎమ్మెల్సీలను ఓటకు ఉపయోగించుకోకుండా మీరు చేశారు. అది మాకు కోర్టుకు పోతే మాకు అవకాశం ఆల్రెడీ రవిచంద్రకి అప్లై చేసి పెట్టిండు. ఎమ్మెల్సీ పోచంపల్లి కౌన్సిలర్లకు సంబంధించిన ఆయన ఎమ్మెల్సీ అని ఆయన ఓటు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉండే, దాన్ని రిజెక్ట్ చేశారు. 3వది, ఎమ్మెల్యే ఓటు కూడా ఎప్పుడెక్కడికి వస్తుంది? ఈక్వల్ నప్పుడే. ఎక్స్ప్రెషన్ నెంబర్ కాబట్టి ఈక్వల్ నప్పుడే వస్తుంది. అది కూడా పొరపాటు చేశారు. మీరు 4-5 తప్పులు చేశారు. రేపు మేము హైకోర్టుకు పోయినా ఎక్కడ ఏ కోర్టుకు పోయినా రేపు మాకు సపోర్ట్ గా ఉంటుంది. మాకు మీరు ఎంత దౌర్జన్యం చేసినా తొర్రూరు మున్సిపాలిటీ ప్రజలు మా చేతి ఒప్పచెప్పారు. రేపు అధికారంగా కూడా మా చైర్మన్, వైస్ చైర్మన్ కాబోతున్నాడు. పట్టణ ప్రజలందరూ గాని, నియోజకవర్గ ప్రజలు గాని, వరంగల్ ప్రజలు గాని వాళ్ళ తప్పుడు ప్రచారాలు మీరు నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 1వ వార్డు ఉన్నది. బీఆర్ఎస్ కౌన్సిలర్ అదృశ్యం, కుటుంబ సభ్యుల ఆవేదన. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్ మంచె శంకరయ్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన కుటుంబ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి అధికార పార్టీ నాయకులే తనని అపహరించారని ఆరోపించారు. వార్డ్ 8 అజీజ్ నగర్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన శంకరయ్య ఎన్నికల తర్వాత నుంచి కనిపించడం లేదని, కిడ్నాప్ అయ్యి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ సోదరుణ్ణి వెంటనే తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. సార్ అజీజ్ నగర్ మాది. మా తమ్ముడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు, అతను ఇన్ అయ్యిండు. కానీ మా తమ్ముడిని ఎవరు తీసుకెళ్ళారు. బీఆర్ఎస్ వాళ్ళు అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచారు, మరి బీఆర్ఎస్ వాళ్ళు అయితే తీసుకుపోలేరు. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది. మా తమ్ముడిని మాకు అప్పగించాలి. మేమందరం ఇప్పుడు ఎంతో ఇదిగా గెలిపించుకున్నాము. మా తమ్ముడిని తీసుకెళ్ళి మా తమ్ముని మాకు అప్పగించాలని మేము కోరుతున్నాము. లేకపోతే మా ఇంటి ఆదరము ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఏర్పడ్డది. మాకు ఊళ్ళో నమ్మకం మా మీద నమ్మకం లేకుండా పోతున్నది. మా మీద అభిమానం ఉంచి వాళ్ళు అందరు గెలిపించారు. మమ్మల్ని అందరు అడుగుతుర్రు, మీ తమ్ముడు ఎక్కడున్నాడు అని మమ్మల్ని అడుగుతుర్రు. మరి మా తమ్ముని మాకు అప్పగించాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ ఫామ్ ఇచ్చిరు మాకు, ఆ పార్టీ నుంచి గెలిచినాము. మేము ఆ పార్టీలోనే ఉండదలుచుకున్నాము. మా పార్టీకి మాకు అభిమానం ఉన్నది. మా పార్టీని గెలుచుకుంటాం కాబట్టి మా తమ్ముని మాకు అప్పగించాలి. పేరు మంచె శంకరయ్య, నా పేరు మంచె పోచయ్య. మా తమ్ముడు బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. మా తమ్ముని మాకు అప్పగించాలి. లేకపోతే మేము మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎవరు తీసుకుపోయారు? ఇప్పుడు మాకు కాంగ్రెస్ మీదనే అనుమానం ఉంది. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు అయితే తీసుకుపోలేకపోతారు కదా. కాంగ్రెస్ మీదనే అనుమానం. మా తమ్ముని మాకు అప్పగించాలి. మేము ఎంతో కష్టపడి గెలిపించుకున్నాము. మాకు పెద్దలు బీఫామ్ ఇచ్చారు. వాళ్ళ పెద్దలను కూడా మేము ఇది చేసి మాకు గౌరవించి వాళ్ళని మేము గెలిపించుకున్నాము. కానీ ఇలా జ్ఞానం వీళ్ళు తీసుకుపోయారు. మాకు ఇంకా దారి లేదు. మాకు ఆత్మహత్యనే శరణం అవుతుంది. ఇది మరో వార్త సమాహారంతో త్వరలో మీ ముందుకి.